దేవుడు మనందరికీ మనస్సాక్షి అనేది ఇచ్చాడు. మనస్సాక్షి చేసే పని ఏంటంటే అది మన గురించి సాక్ష్యం చెప్తుంది. అందుకే పౌలు దేవుని యొక్క వాక్యంలో అపోస్తల కార్యాల్లో ఈ రకంగా చెప్తాడు, నేను ఎల్లప్పుడూ దేవుని ఎదుట మంచి మనస్సాక్షి గలవాడనై నడుచుకున్నాను అని. అంతేకాకుండా దేవుని ఎదుటను మనుషుల ఎదుటను ఎల్లప్పుడూ నా మనస్సాక్షిని నిర్దోషంగా ఉంచుకొనున్నట్లు అభ్యాసము చేశాను అనే మాట చెప్తాడు. మనస్సాక్షి నిర్దోషంగా ఉంచుకోవడానికి చేసిన అభ్యాసం ఏంటంటే, మన మనస్సాక్షి ఎప్పుడైనా మనం తప్పు చేసినా, తప్పుడుగా మాట్లాడినా, తప్పుడుగా ఆలోచించినా, మనుషుల గురించి కావచ్చు, దేవుని విషయంలో కావచ్చు, ఏదైనా దేవునికి వ్యతిరేకంగా వాక్య విరుద్ధంగా మనం ప్రవర్తించినప్పుడు మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది. మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేస్తుంది. నువ్వు నీ ప్రవర్తన సరిగా లేదు, నీ చూపులు సరిగా లేవు, నీ మాటలు సరిగా లేవు, నువ్వు ఇట్లా ప్రవర్తించకుండా ఉండాల్సింది. సంఘంలో కావచ్చు, సంఘం వెలుపట కావచ్చు, ఎక్కడైనా మనం చేసినటువంటి తప్పులను బట్టి మన మనస్సాక్షి వెంటనే మన మీద దోషారోపణ చేసినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, మొదటి యోహాను రాసినటువంటి పత్రికలో ఈ మాట మనం చదువుతాం. మన హృదయము ఏ విషయాలను బట్టి మన మీద దోషారోపణ చేస్తే ఆ విషయాలను బట్టి మనము సమ్మతిపరచుకోవాలి, అనగా దానిని సరి చేసుకోవాలి. మన మనస్సాక్షి మనకు విరోధంగా ఏదైనా నీ ప్రవర్తన సరిగా లేదని చెప్పినప్పుడు వాడిని వెంటనే సరి చేసుకోవాలి. అది మనము సమ్మతిపరచుకోవడం, లేకపోతే నిర్దోషంగా దేవుని ఎదుట తేటగా మంచి మనస్సాక్షి కలిగి ఉండడానికి మనం పెట్టే ప్రయాసం. ఈ దినాల్లో చాలామంది మనస్సాక్షిని చంపుకొని బ్రతుకుతున్నారు. మనస్సాక్షి వాత వేయబడిపోతే, మనస్సాక్షి స్పందించకపోతే మనం చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నట్టు. మనస్సాక్షి స్పందించకపోవడం అంటే మనం తప్పు చేసిన మన మనస్సాక్షిలో ఏ చలనం లేకుండా, గద్దించకుండా, మన మీద దోషారోపణ చేయకుండా ఉన్నదంటే మనం చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నట్టు. అందుకనే మన మనస్సాక్షి మనల్ని గద్దించినప్పుడు దానిని సరి చేసుకుని దేవుని ఎదుట మనుషుల ఎదుట తేట అయిన మంచి నిర్దోషమైన మనస్సాక్షి కలిగి ఉండడానికి మనం ప్రయాసపడాలి. మన మనస్సాక్షి చచ్చిన స్థితిలో ఉంటే మనలో బయటకు వచ్చే ప్రవర్తన, వేషధారణ, నటించడం మొదలు పెడతాం. మంచోడు ఆడిగా నటించడం మొదలు పెడతాం. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. కాబట్టి ఈ మాటలను మీరు ఆలోచించి మంచి మనస్సాక్షి కలిగి దేవుని ఎదుట మనుషుల ఎదుట మంచి మనస్సాక్షి కలిగి ఉండడానికి మనం ప్రయాసపడదాం.